హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు రెసిపీ అయితే వచ్చేసి ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాము. సో చూసేయండి ఎలా చేస్తున్నాను. అంటే నేను ఎప్పుడు చేయలేదు, ఇది సెకండ్ టైం అనుకోండి. సో సెకండ్ టైం అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం అయితే మంచిగా కుదిరింది. సో ఈ టైం కూడా మళ్ళీ చేశాను సేమ్ ప్రాసెస్తో. చూసేయండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే రొయ్యలు అయితే నేను ఇలా వేయించేస్తున్నాను. సో ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం ఫ్రై చేస్తే స్మెల్ అనేది కూడా పోతుంది కదా. సో అలా అని ఫ్రై అయితే చేసేసాను. ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాను పక్కకి. ఫ్రై చేసి పక్కకి అయితే తీసేసుకుంటున్నాను. సో అవి మంచిగా అయితే ఫ్రై అయిపోయాయి. సో పక్కకి తీసేసి కొంచెం వేడి అదే వాటర్తో అయితే కడుక్కున్నాను. కడిగేసుకొని అయితే ఇక్కడ బాండిలో అయితే ఆయిల్ పోసేసుకున్నానండి ముందే. సో ఇందులోనే ఫ్రై చేసినాక మళ్ళీ ఇందులోనే చేద్దాం కదా అనుకుని మర్చిపోయి అలా చేసేసాను మళ్ళీ. సో ఇలా అయితే ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ పోసుకొని అందులో కొంచెం అయితే జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసేసుకొని మంచిగా జీలకర్ర కొంచెం పెటపెటలాడే దాకా పెట్టుకొని ఆ తర్వాత అయితే మనము ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ అయితే వేసేసాను. ఆనియన్ వేసేసి అయితే కలిపేసుకుంటున్నా. సో మీరు ఎలా చేస్తారో, మీ దగ్గర కూడా ఎలానే చేస్తారా ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. చాలామంది వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, బట్ లైక్స్ రావట్లేదు. అలాగే వ్యూస్ ఎలా అయితే చూస్తున్నారో అలాగే లైక్ కూడా కొట్టండి. మీరు లైక్ కొడితేనే కదా ఇంకా రీచ్ అవుతుంది మన వీడియో. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. సో ఇక నేనైతే ఇట్లా ఫ్రై చేసేసుకొని కొంచెం అయితే మన పసుపు అయితే వేసేసాను. పసుపు వేసి అయితే కలిపేస్తున్నా. కలిపేసి ఆ తర్వాత అయితే మనం అల్లం అయితే యాడ్ చేసేసుకుందాం. అల్లం యాడ్ చేసేసుకొని అయితే మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. కలిపేసుకొని ఒక 2 minutes అలాగని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా, ఆనియన్స్ అయితే మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకుందాము. వేయించుకొని తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోస్ అయితే రీచ్ కావాలని కోరుకుంటున్నాను. వ్యూస్ కూడా తక్కువ, అలాగే లైక్స్ కూడా తక్కువ. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే మనం ఎంతో కష్టపడి వీడియో తీస్తాం కదా. సో మీరు ఆ కష్టానికైనా ఒక లైక్ అయినా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటుంది కదా, కొన్ని పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ అంటే కష్టమే కదా. సో మా కష్టాన్ని అయితే తెలియజేసుకొని మీరైతే అర్థం చేసుకొని అలాగే కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే మన ఆనియన్ అయితే బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేసింది. సో మనమైతే ఇక టమాటోస్ అయితే యాడ్ చేసేసుకుందాం. టమాటోస్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని టమాటాలు వేసుకొని అయితే కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత అయితే మనమైతే ఉప్పు కారం అనేది అయితే యాడ్ చేద్దాము. ఇక్కడైతే మనమైతే సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే కారం కూడా సరిపడా అయితే వేసుకుంటున్నాను. సో నేనైతే సాల్ట్ 1.5 వేసుకున్నానండి. కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. అండ్ కారం కూడా అంతే, కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. అంటే నాన్ వెజ్లో నేను కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటాను మామూలు కర్రీస్లో కంటే. ఎందుకంటే ఉప్పు కారం అనేది బాగుంటేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్. సో ఉప్పు కారం వేసేస్తే కలిపేసుకొని అయితే కొంచెంసేపు ఇలానే వదిలేసాను. సో వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ చెక్ చేయండి, ఒకసారి చూడండి, మా ఛానల్ని విజిట్ అవ్వండి. మీకు వీడియోస్ నచ్చితేనే మాకు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మన ఉల్లిగడ్డ టమాటా అయితే మంచిగా మగ్గుతుంది. సో ఇలా ఫ్రై అవుతుండగానే అయితే నేను మంచిగా మళ్ళీ అడగంటకుండా అయితే కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని అయితే మన ఏదైతే ప్రాన్స్ మనము వేయించుకొని వాటర్లో కడిగి అయితే పెట్టినాం కదా, ఆ రొయ్యలు అయితే వేసేసుకోవాలి. ఆ రొయ్యలు వేసుకొని అయితే ఇలా కలిపేసుకోవాలి.
మంచిగా కలిపేసుకుని ఆ రొయ్యలన్నీ టమాటోస్ ఉల్లిగడ్డ రొయ్యలన్నీ మిక్స్ అయ్యేదాకా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక అందులో అయితే కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాం. సో మన దగ్గర అయితే రొయ్యల మసాలా అయితే లేదు. సో నేనైతే ఓన్లీ చికెన్ మసాలా కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, నేనైతే సింపుల్ మెథడ్లో అయితే ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఛానల్స్ ఉంటే కూడా నాకు చెప్పండి, నేను కూడా తప్పకుండా మీ అందరికీ సపోర్ట్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఈజీ మెథడ్లో అయితే నేను ఎండు రొయ్యల కర్రీ అయితే నేను చేసేసాను. ఎలా ఉందో చెప్పండి, కామెంట్స్ చేయండి. తప్పకుండా లైక్ చేస్తారని కూడా కోరుతున్నాను. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసాను, మంచిగా మగ్గాలి, ఇంకా ఉప్పు కారం అనేది మంచిగా కలవాలని వాటర్ అయితే కలిపేసుకొని అయితే నేను ఇలా చేశాను. మీరు కూడా ఇలానే చేస్తారా? చేస్తే ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి, తెలపండి. నాకు వచ్చిన పద్ధతిలో అయితే నేను ఎండు రొయ్యల కర్రీ అయితే చేశాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది చెప్పండి. సో పచ్చి రొయ్యలు కూడా ట్రై చేశాను, బట్ 2 times అయితే చేశాను. పచ్చి రొయ్యలు కూడా బాగా వచ్చినాయి. సో ఇది వచ్చేసి మన కర్రీ, ఎండు రొయ్యల కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ చూడండి, ప్రతి ఒక్క వీడియోస్ చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఏం వీడియోస్ కావాలో కూడా చెప్పండి, నేను ట్రై చేస్తాను. అంటే బాబు ఉన్నాడు నాకు, చిన్న బాబు. సో వీలైతే మీరు చెప్పిన విధంగా అయితే నేను ట్రై చేయడానికి వీడియోస్. మీరైతే నాకు కామెంట్ చేయండి ఎలా చేయాలి ఏంది అనేది, ఏం వీడియోస్ చేయాలి, కుకింగ్ వీడియోస్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్.